నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లతో పోరాడిన వీరులుగన్న నేల పరకాల ఉద్యమాల పురుటిగడ్డ పరకాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. రాజకీయంగా చైతన్యవంతమైన ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ తిరిగి తన స్థానం నిలుపుకుంటుందా? ప్రతిపక్షాలు జెండా ఎగరవేస్తాయా? పరకాల ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇవాల్టి టీ5లో చూద్దాం. ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గం రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం. గతంలో మదిర రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009కి ముందు వరకు మదిర నియోజకవర్గంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క బరిలోకి దిగడంతో సిపిఎం చతికిలపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భట్టి విక్రమార్క మదిర నియోజకవర్గానికి ఏలుతున్నారు. సర్దార్ జమలాపురం కేశవరావు, మాజీ మంత్రి సీఎం సిద్ధారెడ్డి లాంటి మహనీయులు ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఈ సెగ్మెంట్ లో 1957 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి నుంచి జనరల్ సీటుగా ఉన్న మదిర 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. మదిరలో మొత్తం 2,09,000 పైచిలకు ఓటర్లున్నారు. 2009లో సిపిఐ అభ్యర్థి లింగాల కమల్ రాజుపై భట్టి విక్రమార్క విజయం సాధించారు. 2014లోనూ మళ్లీ కమల్ రాజుపై గెలిచారు. మదిర సిపిఎం కు బలమైన సీటు అయినప్పటికీ 2009 నుంచి మాత్రం బలహీన పడిందని చెప్పొచ్చు. దీంతో కమల్ రాజు కూడా 2016లో సిపిఎం ను విడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీకి దిగి తన అదృష్టాన్ని పరిరక్షించుకున్నారు. అయినా ఆయనకు విజయం వరించలేదు. డిప్యూటీ స్పీకర్ హయాంలో భట్టి విక్రమార్క మదిర నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని ప్రజలు చెబుతున్నారు. అయితే సిఎల్పి నేతగా రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గం మీద పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శ ఉంది. మదిర మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం వారి అకౌంట్ లోకి నేరుగా 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేట్టుగా కూడా రైతు కూలీల కోసం కూడా ఒక గ్యారంటీని ప్రకటించాం. మాఫీ చేస్తానికి గాలికి వదిలేస్తే అది పెరిగి 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 వడ్డీ పెరిగి పెరిగి ఇవాళ తడిసి లోపడైంది. కట్టలేకపోతే ఉన్నాం, దానికి కూడా కొత్త లోన్ వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి కోసం బయట వడ్డీ వ్యాపారస్తులు 2 రూపాయలకు 5 రూపాయలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, ధనిక రాష్ట్రం, సంపద కలిగిన రాష్ట్రం కాబట్టి మన రైతులను ఆదుకున్నాం అనేటువంటి ఆలోచనతో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటన చేశాం. ఇప్పుడు వస్తున్నటువంటి 2,000 రూపాయలు పెరిగిన ధరల రేట్ల నుంచే సరిపోవు కాబట్టి దానిని 4,000 రూపాయలకి అందరికీ పెంచుతా ఉన్నాం. ఈరోజు వికాసం మనం జరిగిన తర్వాత ఉద్యోగాలు పొందలేక తిరిగి గ్రామాల్లోకి వచ్చి పెళ్లిళ్ళు జరుగుతుంటే సప్లర్స్ గానో, సుతారు పనిగానో, 100 రోజుల పనిగానో, లేకపోతే వ్యవసాయ పనులకు కూడా మన కళ్ళ ముందు ఎదిగిన చదువుకున్న బిడ్డలు పోతా ఉంటే ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఏ బిడ్డ కూడా ఇలా కూలీనాలు చేసుకునేటువంటి పరిస్థితి రాకూడదని ప్రతి విద్యార్థికి ఉద్యోగాల కోసం తర్ఫీదు పొంది కోచింగ్ తీసుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు అదనంగా ఇంకొక 5 లక్షల రూపాయలు వాళ్ళ క్రెడిట్ కార్డు ఇస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజును మదిర ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం కమల్ రాజ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 3 సార్లు పోటీలో నిలిచినా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు లింగాల. అయితే ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థిని మార్చుతుందని అంతా అనుకున్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో మళ్లీ కమల్ రాజుకి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ కమల్ రాజుకు ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్లుగా మారాయన్న ప్రచారం నడుస్తోంది. ఓటమి పాటలే పునాదిగా బీఆర్ఎస్ సంక్షేమమే అస్త్రాలుగా మలుచుకుని కమల్ రాజు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు తనను గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు. మదిర మున్సిపాలిటీలలో దాదాపు 32,000 మంది ఓటర్లున్నారు. ఇందులో కమ్మ, ఎస్సీ, వైశ్య సామాజిక వర్గమే ఎక్కువే. వీళ్ల ఓటు బ్యాంకే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో రెడ్డి వర్గానికి చెందిన వారు ఉన్నారు.
వీళ్ళంతా అత్యధికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉండటం భట్టికి కలిసి వస్తుందని అంటున్నారు. మదిరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అనేలా దూసుకుపోతున్నాయి. ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది.